హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం నేను 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. జ్యూసీగా టేస్టీగా మంచి గ్రేవీ వచ్చేలా మీకైతే నేను ఇప్పుడు చక్కగా గ్రేవీ కూర చేసి చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుందాం. అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను కదా, అది 2 టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో వాటర్ లేకుండా మనం ఇలా స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఈ మటన్ అయితే అందులో వేయాలి. ఇలా వేసినప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇందులోనే మనం ఈ మటన్కి సరిపడేంత కల్లుప్పు అయితే నేను తీసుకుంటున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, సరిపడినంత మీరు వేసుకోండి. ఈ కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకు నేను కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని మనం కలుపుకుందాం. చూస్తారా, ఈ విధంగా కలిపేసి కాసేపు దీన్ని మనం ఇలా మూత పెట్టుకోకపోవడం వల్ల మటన్ స్మెల్ అనేది పూర్తిగా మనకి తెలియకుండా ఉంటుంది. ఈ స్మెల్ అంతా పోయేంత వరకు ఇలాగే ఉప్పు పసుపుతో మూత పెట్టకుండా ఇలాగే మనం దీన్ని కలుపుకుంటూ దాని నుంచి వాటర్ వచ్చాయి చూసారా, ఈ వాటర్లోనే దీన్ని ఉడకనిద్దాం బాగా. ఇది వాటర్ అనేది లేకుండా పూర్తిగా ఇలా అవ్వాలి. చూసారు కదా, వాటర్ అనేది లేకుండా అయిందిగా. దీన్ని ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఉండాలి, వాటర్ అనేది పూర్తిగా ఉండకూడదు. మటన్లోంచి కూడా కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా, దాంతో ఇది సగం అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మన మటన్లో కూడా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత వాటర్ అయితే వచ్చింది, దాంతో కొంచెం ఇదైతే ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనికోసం మళ్ళీ 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, అలాగే 2 టమాటోలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువైతే వేయొద్దు, అల్లం వెల్లుల్లి కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. నేనైతే 3 తీసుకున్నాను దీనికోసం. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలుపుకుందాం. మనం ఇలా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మెత్తబడాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ముందు మటన్లో సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అవసరం లేదు. ఇవి ఉల్లిపాయలకి ఎంత అవసరమో అంతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన అనేది లేకుండా చక్కగా మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి కదా తొందరగా. ఇది మన గ్రేవీలో కూడా బాగుంటుంది. ఇందులో 2 టమాటోలు అయితే నేను కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం బాగా. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఈ 5 మినిట్స్ తర్వాత అయితే దీన్ని చూద్దాం ఎలా ఉందో. చూసారా, ఇవంటే సాఫ్ట్గా అయిపోయేవి కదా. దీన్ని ఇలా కలుపుకుంటూ ఇందులో మనం ముందుగా
ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకుందాం. నేనైతే 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఇది 4-5 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. ఇది ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు మనమైతే వాటర్ని పోసుకుందాం. మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేయాలి, ఎందుకంటే మటన్ అంత తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని ఉడకనిద్దాం. ఒకసారి దీన్నంతటిని చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం కారం, పసుపు అన్నీ వేసేసుకుందాం. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కారం అయితే దీనికి సరిపోతుంది. నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే మీట్ మసాలా వేసుకుంటున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. దీన్నంతటిని ఒకసారి కలిపేసుకుందాం. చక్కగా కలిపేసుకున్నాక మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా 15 మినిట్స్ తర్వాత అయితే ఈ మటన్ దగ్గర పడింది. చూసారా, నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా మటన్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా ఇందులో కొత్తిమీర అయితే వేసుకుందాం. చూస్తారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. రైస్లోకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. చికెన్ అయితే ఈజీగా అయిపోతుందండి. మటన్ అయితే కొంచెం టైం పడుతుంది. నేను చెప్పిన విధంగా చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.